ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొల్లేరు లంక గ్రామాలకు అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. విజయవాడ నగరాన్ని వణికించిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు వాసులను వణికిస్తోంది. బుడమేరు వాగు ఉధృతితో కొల్లేరుకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని, ఎత్తు ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. అయితే ఇప్పటికే కురిసిన భారీ వర్షంతో కొల్లేటి లంక గ్రామాలు విలవిల్లాడిపోతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంత వీధులు జలమయమయ్యాయి. స్థానిక తమ్మిలేరు, రామిలేరు వాగుల నీరు ఇప్పటికే కొల్లేరుకు భారీగా చేరింది. దీంతో ఉధృతిగా కొల్లేరు ప్రవహిస్తోంది. ఈ ఉధృతితో కొన్ని గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు, కైకలూరు రహదారిని అధికారులు మూసివేశారు. తాజాగా లంక గ్రామాలకు వరద ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కొల్లేరు లంక గ్రామాలకు అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. విజయవాడ నగరాన్ని వణికించిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు వాసులను కూడా వణికిస్తోంది. బుడమేరు వాగు ఉధృతితో కొల్లేరుకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని, ఎత్తు ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. అయితే ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో కొల్లేటి లంక గ్రామాలు విలవిల్లాడిపోతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంత వీధులు జలమయమయ్యాయి. స్థానిక తమ్మిలేరు, రామిలేరు వాగుల నీరు ఇప్పటికే కొల్లేరుకు భారీగా చేరింది. దీంతో ఉధృతిగా కొల్లేరు ప్రవహిస్తుంది. ఈ ఉధృతిలో కొన్ని గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు, కైకలూరు రహదారిని అధికారులు మూసివేశారు. తాజాగా లంక గ్రామాలకు వరద ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, కొల్లేరు ప్రాంతానికి ముప్పు వాటిల్లుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి ఏదైతే బుడమేరు వాగు పొంగుతూ వస్తుందో దానికి సంబంధించి పూర్తిగా కొల్లేరులో కలిసేటువంటి నేపథ్యం అందరికీ తెలిసిన అంశమే. అంటే బుడమేరు చివరిగా చేరేది కొల్లేరుకే. అయితే కొల్లేరుకి అంటే గత 2 రోజులుగా కూడా గండి పడటంతో పాటు, ఈ గండ్లు పట్టడంతో పాటు నగరాలను బుడమేరు వాటర్ అంతా కూడా నగరాల్లోకి వచ్చేటువంటి నేపథ్యం చూస్తున్నాం. అయితే ఎప్పుడు అంటే ఇదే గండ్లు పడకుండా ఉంటే కనుక పూర్తి స్థాయిలో కొల్లేరుకి ఎప్పుడో ప్రమాదం ఉంచి ఉండాల్సిన నేపథ్యం ఉంది. అయితే బుడమేరు నగరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని మునక ఇవ్వడం నేపథ్యంలో కూడా గండ్లు పొడిచారు. అయితే అంతిమంగా అది కొల్లేరులోకి వెళ్ళి కలవాల్సిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున బుడమేరు ఇంకా పొంగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే వరదలు ఇంకా ఖమ్మం జిల్లాలో పడుతున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి పూర్తి స్థాయిలో బుడమేరుకి పెద్ద ఎత్తున వాటర్ వచ్చి చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున బుడమేరు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఇప్పటికే జలమయమైనటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున బుడమేరు ద్వారా పెద్ద ముప్పు కూడా వాటిల్లినటువంటి నేపథ్యం చూస్తున్నాం. దానికి సంబంధించి కృష్ణా జిల్లాకి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాలో చాలా వరకు కూడా కొల్లేరు కొల్లేరు కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయి పెద్ద ఎత్తున మునకలో తేలుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ వస్తున్నాం. కొల్లేరుకి వెళ్ళిన నేపథ్యంలో కూడా కొల్లేరుకు ఉన్నటువంటి కొల్లేరులో ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తం కావాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి బుడమేరు పొంగుతున్న నేపథ్యంలో కొల్లేరుకు ఆ వాటర్ అంతా కూడా వచ్చి చేరుతున్న పరిస్థితులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మత్స్యకార ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా కొల్లేరులో ఉన్న లంక గ్రామాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా ఏలూరు నుంచి కైకలూరుకి ఏదైతే రహదారి ఉందో అది జాతీయ రహదారి, దాన్ని కూడా
పూర్తిగా మూసివేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొల్లేరుకి సంబంధించి అంటే రెండు పక్కల కూడా కొల్లేరు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ జాతీయ రహదారి మీదకి నడుము లోతు నీళ్లు కూడా చేరుకున్నాయనేటువంటి సమాచారం ఉంది. అయితే గత 2 రోజుల కిందటే బుడమేరుకి సంబంధించిన బుడమేరు పొంగుతున్న నేపథ్యంలో కూడా కొల్లేరు ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతేకాదు కొల్లేరు పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో పరివాహక ప్రాంతాలు ఉండేటువంటి లంక గ్రామాలు ఏవైతుంటే ప్రధానంగా వాళ్ళందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలించినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.